మరి 5వ తరగతి వీడియో నుంచి సైన్స్ నుంచి 2వ వీడియో అండి. 2వ వీడియోలో మొత్తం 80 బిట్లు ఉంటాయి. మొదటి బిట్ అండి, గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవీ కాలం ఎంత? ఏ 3 సంవత్సరాలు, బి 4 సంవత్సరాలు, సి 5 సంవత్సరాలు, డి 6 సంవత్సరాలు. ఆన్సర్ సి 5 సంవత్సరాలు. అల్లూరు గ్రామానికి చెందిన లభించిన పురస్కారం ఏమిటి? అల్లూరు గ్రామానికి లభించిన పురస్కారం ఏ స్వచ్ఛతే సేవ, బి హరిత గ్రామం, సి నిర్మల్ పురస్కార్, డి జాతీయ అవార్డు. సమాధానం స్వచ్ఛతే సేవ, అల్లూరు గ్రామానికి. మూడవది, గ్రామ సచివాలయంలో ఎంతమంది ఉద్యోగులు ఉంటారు? ఏ 9 మంది, బి 10 మంది, సి 11 మంది, డి 15 మంది. సమాధానం సి 11 మంది. ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఏ గ్రామ పంచాయతీ అధిపతి సర్పంచ్, బి మండల పరిషత్ అధిపతి తహసీల్దార్, మున్సిపల్ కార్పొరేషన్ అధిపతి మేయర్, రాష్ట్ర ప్రభుత్వ అధిపతి ముఖ్యమంత్రి. క్రింది వాటిలో సరికానిదండి. సమాధానం బి మండల పరిషత్ అధిపతి తహసీల్దార్ అన్నాడండి. తహసీల్దార్, ఇది సరికానిదండి. 5వది, కుల ఆదాయ ధృవీకరణ పత్రాలను జారీ చేసే అధికారి ఎవరు? ఏ ఎంఈఓ, బి ఎంపీడీఓ, సి తహసీల్దార్, డి సర్పంచ్. సమాధానం సి తహసీల్దార్. బ్యాంకు విధులకు సంబంధించి సరైనది ఏది? బ్యాంకు విధులకు ఏ డిపాజిట్లు సేకరించడం, బి రుణాలు ఇవ్వడం, సి ఏ మరియు బి, డి పన్నులు వసూలు చేయడం. సమాధానం సి ఏ మరియు బి. 7వది, మండల స్థాయిలో ప్రాథమిక విద్యను పర్యవేక్షించే అధికారి ఎవరు? ఏ తహసీల్దార్, బి మండల విద్యాశాఖ అధికారి, సి మండల అభివృద్ధి అధికారి, డి జిల్లా కలెక్టర్. సమాధానం బి మండల విద్యాశాఖ అధికారి, ఎంఈఓ. పశువులకు జంతువులకు సోకే వ్యాధులను గుర్తించి చికిత్స చేసేది ఎవరు? ఏ తహసీల్దార్, బి పశు వైద్యాధికారి, సి సర్పంచ్, డి ఎంపీటీసీ. సమాధానం బి పశు వైద్య శాఖాధికారి. నగరాలు పెద్ద పట్టణాల్లో ఉండే స్థానిక ప్రభుత్వాలను ఏమంటారు? ఏ గ్రామ పంచాయతీ, బి మండల పరిషత్, సి మున్సిపల్ కార్పొరేషన్, డి జిల్లా పరిషత్. సమాధానం మున్సిపల్ కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీలు. 10వది, జతపరచము. సర్పంచ్, మేయర్, ముఖ్యమంత్రి. సర్పంచ్ గ్రామానికి, మేయర్ కార్పొరేషన్కి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి. సమాధానం ఆప్షన్ బి. 11వది, లంబసింగి ఏ జిల్లాలో ఉంది? ఏ శ్రీకాకుళం, బి తూర్పుగోదావరి, సి విశాఖపట్నం, డి కర్నూలు. సమాధానం విశాఖపట్నం. ఆంధ్ర కాశ్మీర్ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? ఏ అరకు, బి లంబసింగి, సి పాడేరు, డి అర్సలీ హిల్స్. సమాధానం సి. సమాధానం బి లంబసింగి. ఆంధ్ర కాశ్మీర్ లంబసింగి.
మన ప్రాంతంలో ఎక్కువగా ఉన్న వస్తువులను ఇతర ప్రాంతాలకు పంపడాన్ని ఏమంటారు? ఏ దిగుమతి, బి ఎగుమతి, సి వ్యాపారం, డి పైవన్నీ. సమాధానం ఎగుమతి. మరి 5వ తరగతి కాబట్టి కొద్దిగా ఈజీ అనిపిస్తాయండి బిట్లు. మరి 6వ తరగతి నుంచి చాలా టఫ్గా ఉంటాయి. మరి అవి కూడా రేపటి రోజు నుంచి మనం చూద్దాం. 14వది, విదేశాలకు వెళ్ళడానికి ప్రయాణికులు ఎక్కువగా ఏ రవాణా మార్గాన్ని ఎంచుకుంటారు? ఏ రోడ్డు మార్గం, బి జల మార్గం, సి రైలు మార్గం, డి వాయు మార్గం. సమాధానం డి వాయు మార్గం. తక్కువ ఖర్చుతో కూడుకున్నదైన ఎక్కువ సమయం తీసుకునే అంతర్జాతీయ రవాణా మార్గం ఏది? ఏ జలమార్గం, బి వాయు మార్గం, సి రోడ్డు మార్గం, డి రైలు మార్గం. సమాధానం ఏ జలమార్గం. 16వది, పివి సింధు ఏ ఆటకు చెందిన ప్రముఖ క్రీడాకారిణి? ఏ టెన్నిస్, బి బ్యాడ్మింటన్, సి క్రికెట్, డి హాకీ. సమాధానం బి బ్యాడ్మింటన్. పివి సింధు 2016 ఒలింపిక్స్లో ఏ పథకం సాధించింది? ఏ స్వర్ణం, బి కాంస్యం, సి రజతం, డి ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ సి రజతం. 18వది, మన అవసరాల కోసం ఇతర ప్రాంతాల నుండి వస్తువులను తెచ్చుకోవడాన్ని ఏమంటారు? ఏ ఎగుమతి, బి దిగుమతి, సి ఉత్పత్తి, డి పంపిణీ. సమాధానం బి దిగుమతి. 19వది, ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్గా మారడానికి ప్రధాన కారణం ఏమిటి? ఏ రవాణా వ్యవస్థ, బి సమాచార వ్యవస్థ, సి ఏ మరియు బి, డి వ్యవసాయం. సమాధానం సి ఏ మరియు బి. ఎగుమతుల ద్వారా దేశానికి ఏమి లభిస్తుంది? ఏ విదేశీ మారక ద్రవ్యం, బి అప్పులు, సి జనాభా, డి ఏది కాదు. సమాధానం ఏ విదేశీ మారక ద్రవ్యం. 21వది, విద్యుత్ పరికరాలతో పనిచేసేటప్పుడు షాక్ కొట్టకుండా ఎలాంటి గ్లౌజులు వాడాలి? ఏ నూలు గ్లౌజులు, బి ప్లాస్టిక్ గ్లౌజులు, సి రబ్బర్ గ్లౌజులు, డి ఉన్ని గ్లౌజులు. సమాధానం సి రబ్బరు గ్లౌజులు. రోడ్డు దాటేటప్పుడు పాదచారులు ఖచ్చితంగా దేనిని ఉపయోగించాలి? ఏ ఫుట్పాత్, బి జీబ్రా క్రాసింగ్, సి డివైడర్, డి సిగ్నల్. ఆన్సర్ ఆప్షన్ బి జీబ్రా క్రాసింగ్. క్రింది వాటిలో సరికానిది ఏది? ఏ కదులుతున్న బస్సుల నుండి దిగకూడదు, బస్సు ఫుట్బోర్డుపై ప్రయాణించాలి, సి డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించాలి, డి సిగ్నల్స్ పాటించాలి. సమాధానం బి బస్సు ఫుట్బోర్డుపై ప్రయాణించాలి. ఇది రాంగ్ ఆన్సర్. ప్రమాదవశాత్తు కాలిన గాయాలపై ఏర్పడే నీటి బుడగలను ఏమి చేయాలి? ఏ పగలగొట్టాలి, బి చితమకూడదు, సి ఐస్ పెట్టాలి, డి కట్టు కట్టాలి. ఆన్సర్ బి చితమకూడదు. కాలిని గాయాలైన వెంటనే ప్రథమ చికిత్సగా ఏమి చేయాలి? ఏ చల్లని నీరు పోయాలి, బి వేడి నీరు పోయాలి, సి నూనె రాయాలి, డి మందు బిళ్ళ వేయాలి. సమాధానం ఏ చల్లని నీరు పోయాలి. 26వది, కుక్క కరిచినప్పుడు చేయకూడని పని ఏది? సబ్బుతో కడగడం, బి యాంటీసెప్టిక్ రాయడం, సి
గాయానికి కట్టు కట్టడం. డి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లడం. కుక్క కరిచినప్పుడు చేయకూడని పని. సమాధానం సి గాయానికి కట్టు కట్టడం అనేది చేయకూడని పని అన్నమాట. 67వది పాము కాటు వేసినప్పుడు విషం శరీరమంతా పాకకుండా ఏమి చేయాలి? ఏ నీళ్లు తాగించాలి. బి పరిగెత్తించాలి. సి గాయానికి పైభాగంలో గట్టిగా కట్టాలి. డి కట్టు కట్టకూడదు. సమాధానం సి. మరి గాయానికి పైభాగంలో గట్టిగా కట్టు కట్టాలని కదా, ఇలాంటి కట్టు కట్టడాన్ని ఏమంటారు? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నీటిలో మునిగిన వ్యక్తికి శ్వాస ఆడకపోతే ఇచ్చే ప్రథమ చికిత్స ఏమిటి? ఏ నోటితో శ్వాస అందించడం. బి వేడి నీరు తాగించడం. సి నడిపించడం. డి ఆహారం తినిపించడం. ఆన్సర్ ఆప్షన్ ఏ నోటితో శ్వాస అందించడం. 29వది ఏ రవాణా సమయంలో భద్రత కోసం లైఫ్ జాకెట్ ధరించాలి? మరి 5వ తరగతి బిట్లు అంటే కొద్దిగా తెలిసి తెలియనట్టు, కొద్దిగా టఫ్ కాకుండా, అలాగే మరీ ఈజీ కాకుండా ఉంటాయండి. ఏ బస్సు ప్రయాణం. బి పడవ ప్రయాణం. సి రైలు ప్రయాణం. డి విమాన ప్రయాణం. సమాధానం బి పడవ ప్రయాణం. 30వది టోల్ ఫ్రీ నంబర్ 108 దేనికి సంబంధించిన అత్యవసర సేవ? ఏ పోలీస్ సేవ. బి అగ్నిమాపక సేవ. సి వైద్య సేవ. డి పైవన్నీ. సమాధానం డి పైవన్నీ. 31వది గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సలహాలు అందించే టోల్ ఫ్రీ నంబర్ ఏది? ఏ 100. బి 104. సి 108. డి 101. సమాధానం బి 104. ప్రకృతి విపత్తులైనటువంటి తుఫానులు, వరదల సమయంలో ప్రజలకు సాయం చేసే వ్యవస్థ ఏది? ఏ విపత్తు నిర్వహణ సంస్థ. రవాణా వ్యవస్థ. విద్యా వ్యవస్థ. రెవెన్యూ వ్యవస్థ. ఆన్సర్ ఆప్షన్ ఏ విపత్తు నిర్వహణ వ్యవస్థ. ప్రథమ చికిత్స పెట్టెలో ఉండే సాధనాలకు సంబంధించి సరైనది ఏది? ఏ టింక్చర్ అయోడిన్. బి బ్యాండేజ్ క్లాత్. సి థర్మామీటర్. డి పైవన్నీ. ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టడానికి సరికాని చర్య ఏది? ఏ మాస్క్ ధరించడం. బి ఇతరులతో వస్తువులు పంచుకోవడం. సి సామాజిక దూరం పాటించడం. డి చేతులు శుభ్రంగా కడుక్కోవడం. సమాధానం బి ఇతరులతో వస్తువులు పంచుకోవడం. కోవిడ్-19 అనేది దేని ద్వారా వ్యాపిస్తుంది? ఏ బ్యాక్టీరియా. బి ఫంగస్. సి వైరస్. డి ప్రోటోజోవా. సమాధానం వైరస్. 1498లో ఐరోపా నుండి భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొన్నది ఎవరు? ఏ కొలంబస్. బి వాస్కోడిగామా. డి మాజిల్లాన్. డి అలెగ్జాండర్. సమాధానం వాస్కోడిగామా. వాస్కోడిగామా ఏ దేశానికి చెందిన నావికుడు? ఏ బ్రిటన్. బి ఫ్రాన్స్. సి డచ్. డి పోర్చుగల్. సమాధానం వాస్కోడిగామా పోర్చుగల్ దేశస్థుడు. భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించిన వారెవరు? ఏ ఫ్రెంచ్ వారు. బి డచ్ వారు. సి బ్రిటిష్ వారు. డి పోర్చుగీస్ వారు. సమాధానం సి బ్రిటిష్ వారు.
ఏ సంవత్సరం నుండి బ్రిటిష్ వారు భారతదేశంలో పాలన ప్రారంభించారు? ఏ 1757, బి 1857, సి 1498, డి 1947. ఆన్సర్ ఆప్షన్ ఏ 1757. భారతదేశ ప్రథమ స్వాతంత్ర సంగ్రామం ఏ సంవత్సరంలో జరిగింది? 1757, 1857, 1885, 1942. సమాధానం బి. మొదటి స్వతంత్ర సంగ్రామం అనేది 1857లో జరిగింది. భారత జాతీయ కాంగ్రెస్ ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఏ 1857, బి 1885, సి 1905, డి 1919. సమాధానం బి 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది. క్రింది వాటిలో సరికాని జత ఏది? ఎర్రకోట ఢిల్లీ, తాజ్మహల్ ఆగ్రా, సాంచీ స్తూపం మధ్యప్రదేశ్, చార్మినార్ ఢిల్లీ. సమాధానం డి చార్మినార్ ఢిల్లీ అనేది సరికాదు. మరి చార్మినార్ ఎక్కడుందో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మహాత్మా గాంధీ స్వాతంత్రోద్యమంలో ఏ సంవత్సరంలో ప్రవేశించారు? ఏ 1885, బి 1905, సి 1919, డి 1942. సమాధానం 1919లో. 44వది 1930లో మహాత్మా గాంధీ చేపట్టిన ఉద్యమం ఏది? ఏ వందే మాతరం ఉద్యమం, బి ఉప్పు సత్యాగ్రహం, సి క్విట్ ఇండియా, డి సహాయ నిరాకరణ. సమాధానం ఉప్పు సత్యాగ్రహం. ఉప్పు సత్యాగ్రహం. 45వది ఈ క్రింది ఉద్యమాలను కాలానుక్రమంలో అమర్చిన సరైన ఆప్షన్ ఎంచుకోండి. ఇక్కడ క్విట్ ఇండియా, వందే మాతరం, ఉప్పు సత్యాగ్రహం ఈ 3 ఉన్నాయండి. వాటిని ఏ కాలంలో జరిగాయో చూసుకొని వాటిని ఆరోహణ క్రమంలో అమర్చాలి. సమాధానం ఏ. మొదట వందే మాతరం ఉద్యమము, తర్వాత ఉప్పు సత్యాగ్రహం, తర్వాత క్విట్ ఇండియా. ఇప్పుడు క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగిందో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. క్విట్ ఇండియా ఉద్యమం 46వది వచ్చేసిందండి. క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో జరిగింది? ఏ 1920, బి 1930, సి 1942, డి 1947. సమాధానం 1942. డూ ఆర్ డై, చేయండి లేదా చావండి నినాదం ఇచ్చింది ఎవరు? ఏ సుభాష్ చంద్రబోస్, బి భగత్ సింగ్, సి జవహర్లాల్ నెహ్రూ, డి మహాత్మా గాంధీ. సమాధానం డి మహాత్మా గాంధీ. భారతదేశానికి స్వాతంత్రం ఏ రోజున వచ్చింది? ఏ 1950 జనవరి 26, బి 1947 ఆగస్టు 15, 1947 జనవరి 26, 1950 ఆగస్టు 15. సమాధానం బి 1947 ఆగస్టు 15. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని రచించే బాధ్యతను ఎవరికి అప్పగించారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు రాజేంద్ర ప్రసాద్, గాంధీజీ, సర్దార్ వల్లభాయ్ పటేల్. సమాధానం ఆప్షన్ ఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. 50వది భారత రాజ్యాంగం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? ఏ 1947 ఆగస్టు 15, బి 1950 జనవరి 26, 1950 ఆగస్టు 15, 1947 జనవరి 26. సమాధానం బి 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
గణతంత్ర దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆగస్టు 15, అక్టోబర్ 2, జనవరి 26, నవంబర్ 14. సమాధానం సి, జనవరి 26. జతపరచము. వందే మాతర ఉద్యమం, క్విట్ ఇండియా, స్వాతంత్రం. మరి స్వాతంత్రం మనకు తెలుసు. మరి 3B ఉన్నది, ఈ 2 ఉన్నాయి చూసారా. ఇప్పుడు ఇందాకే చెప్పుకున్నాం క్విట్ ఇండియా 1942, అంటే 2A కావాలి, కాబట్టి ఆన్సర్ ఇదండి. ఆన్సర్ ఆప్షన్ బి. మరి వందే మాతరం ఉద్యమం అనేది 1905, క్విట్ ఇండియా 1942, స్వాతంత్రం 1947. ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రసిద్ధ స్వాతంత్ర సమర యోధుడు ఎవరు? అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, లాల్ బహదూర్ శాస్త్రి, సుభాష్ చంద్రబోస్. ఆన్సర్ ఆప్షన్ ఏ, అల్లూరి సీతారామరాజు. ఉప్పు సత్యాగ్రహం దేనికి వ్యతిరేకంగా జరిగింది? ఏ, విదేశీ వస్త్రాలు, ఉప్పుపై పన్ను, సతీ సహగమనం, భూమి శిస్తు. సమాధానం ఉప్పుపై పన్ను. 55ది. ఏ ఉద్యమంలో క్విట్ ఇండియా అని బ్రిటిష్ వారిని దేశం విడిచి వెళ్ళాలని డిమాండ్ చేశారు? ఏ, 1920 ఉద్యమం, బి 1930 ఉద్యమం, సి 1942 ఉద్యమం, డి 1857 ఉద్యమం. సమాధానం సి, 1942 ఉద్యమం. భూమి గుండ్రంగా ఉందని మొదటగా నిరూపించినటువంటి పోర్చుగీసు నావికుడు ఎవరు? ఏ, వాస్కోడిగామా, బి కొలంబస్, డి మాగెల్లాన్, డి ఆర్యభట్ట. సమాధానం మాగెల్లాన్, ఫెర్డినాండ్ మాగెల్లాన్. 57ది. అంతరిక్షం నుండి ఉపగ్రహాలు తీసిన చిత్రాల ప్రకారం భూమి ఆకారం ఎలా ఉంటుంది? ఏ, బల్లపరుపుగా, బి గుండ్రంగా, సి త్రిభుజాకారంగా, డి చతురస్రంగా. సమాధానం బి, గోళాకారంగా గుండ్రంగా ఉంటుంది. భూమికి నమూనా అని దేనిని పిలుస్తారు? ఏ, పటం, బి గ్లోబు, సి అట్లాస్, డి కంపాస్. ఆన్సర్ ఆప్షన్ బి, గ్లోబు. గ్లోబుపై అడ్డంగా గీసిన ఊహారేఖలను ఏమంటారు? ఏ, రేఖాంశాలు, బి అక్షాంశాలు, సి భూమధ్య రేఖ, డి ప్రైమ్ మెరిడియన్. సమాధానం బి, అక్షాంశాలు, అడ్డంగా అక్షాంశాలు. గ్లోబును ఉత్తర దక్షిణ భాగాలుగా విభజించే సమాంతర రేఖ ఏది? ప్రైమ్ మెరిడియన్, అక్షం, కర్కట రేఖ, భూమధ్య రేఖ. సమాధానం భూమధ్య రేఖ. భూమిపై నిలువుగా గీసిన ఊహారేఖలను ఏమంటారు? ఏ, అక్షాంశాలు, బి రేఖాంశాలు, సి కర్కట రేఖ, డి మకర రేఖ. సమాధానం బి, రేఖాంశాలు. 62ది. గ్లోబును 2 సమాన భాగాలుగా విభజించే నిలువు రేఖను ఏమంటారు? ఏ, భూమధ్య రేఖ, బి మకర రేఖ, సి కర్కట రేఖ, డి ప్రైమ్ మెరిడియన్. సమాధానం డి, ప్రైమ్ మెరిడియన్. 63ది. భూమి తన అక్షంపై తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటారు? ఏ, భూ పరిభ్రమణం, బి గురుత్వాకర్షణ, సి భూభ్రమణం, డి వాతావరణం. సమాధానం సి, భూభ్రమణం. ఒక భూభ్రమణానికి పట్టే సమయం ఎంత? ఏ, 12 గంటలు, బి 24 గంటలు, సి 30 గంటలు, డి 365 రోజులు. సమాధానం 24 గంటలు. రాత్రి పగలు ఏర్పడటానికి కారణం ఏమిటి? ఏ, భూ పరిభ్రమణం, బి చంద్రుని భ్రమణం, సి సూర్యుని భ్రమణం, డి భూభ్రమణం. సమాధానం డి, భూభ్రమణం. క్రింది వాటిలో సరికానిది ఏది?
అక్షాంశాలు నిలువు రేఖలు, రేఖాంశాలు నిలువు రేఖలు, భూమధ్య రేఖ అతిపెద్ద అక్షాంశము, భూమి గుండ్రంగా ఉంటుంది. సమాధానం ఏ. అక్షాంశాలు నిలువు రేఖలు ఇచ్చాడు, సరికాదు, అడ్డరేఖలండి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడాన్ని ఏమంటారు? ఏ. భూభ్రమణం, బి. అక్షాంశం, సి. భూ పరిభ్రమణం, డి. గ్రహణం. సమాధానం సి. భూ పరిభ్రమణం అంటారండి. ఒక భూ పరిభ్రమణానికి పట్టే సమయం ఎంత? ఏ. 24 గంటలు, బి. 27 రోజులు, సి. 365 రోజులు, డి. 30 రోజులు. సమాధానం సి. 365 రోజులు. భూమిపై ఋతువులు సీజన్స్ ఏర్పడడానికి ప్రధాన కారణం ఏమిటి? ఏ. భూభ్రమణం, బి. భూ పరిభ్రమణం, సి. ఏ మరియు బి, డి ఏది కాదు. సమాధానం బి. భూ పరిభ్రమణం ఋతువులు ఏర్పడడానికి కారణం. 75. సూర్యుడు మరియు అతను చుట్టూ తిరిగే గ్రహాలను ఏమంటారు? ఏ. పాలపుంత, బి. విశ్వం, సి. ఉపగ్రహాలు, డి. సౌర కుటుంబం. సమాధానం డి. సౌర కుటుంబం. సౌర కుటుంబంలో మొత్తం ఎన్ని గ్రహాలు ఉన్నాయి? ఏ. 7, బి. 8, సి. 9, డి. 10. ఆన్సర్ ఆప్షన్ బి. 8 గ్రహాలు. క్రింది వాటిలో సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏది? ఏ. శుక్రుడు, బి. భూమి, సి. బుధుడు, డి. అంగారకుడు. సమాధానం సి. బుధుడు. మరి 6th క్లాస్ నుంచి టఫ్ బిట్లు అయితే వస్తుంటాయండి. మరి 5th క్లాస్ కాబట్టి కొద్దిగా ఈజీగా అనిపిస్తుంటాయి మీకు. మరి ప్రతి పాఠాన్ని చేయాలి. 4th క్లాస్ నుంచి అన్ని చాప్టర్లో టచ్ చేసుకుంటూ వెళ్ళాలని అనుకున్నాను కాబట్టి కొద్దిగా ఈజీ అయినా సరే బిట్లు మీకు అందిస్తున్నానండి. మిత్రులు గమనించాలి. సూర్యునికి అత్యంత దూరంలో ఉన్న గ్రహం ఏది? ఏ. బృహస్పతి, బి. నెప్ట్యూన్, సి. యురేనస్, డి. శని. సమాధానం బి. నెప్ట్యూన్. సూర్యుని చుట్టూ పరిభ్రమించే ఖగోళ వస్తువులను ఏమంటారు? ఏ. ఉపగ్రహాలు, బి. నక్షత్రాలు, సి. గ్రహాలు, డి. తోకచుక్కలు. ఆన్సర్ ఆప్షన్ సి. గ్రహాలు. గ్రహాల చుట్టూ పరిభ్రమించే ఖగోళ వస్తువులను ఏమంటారు? ఏ. ఉపగ్రహాలు, బి. తోకచుక్కలు, సి. ఉల్కలు, డి. నక్షత్రాలు. సమాధానం ఏ. ఉపగ్రహాలు. మరి ఇప్పటి వరకు 5th క్లాస్ సైన్స్ నుంచి మొదటి వీడియోలో 60 బిట్లు, ఇప్పుడు 80 బిట్లు ఉండి మొత్తంగా కలిసి మనకి 80, 60, 140 బిట్లు అండి. 76ది. భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం ఏది? ఏ. సూర్యుడు, బి. ఆర్యభట్ట, సి. ఇన్సాట్, డి. చంద్రుడు. సమాధానం డి. చంద్రుడు. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఏ. 24 రోజులు, బి. 27 రోజులు, సి. 30 రోజులు, డి. 365 రోజులు. ఆన్సర్ ఆప్షన్ బి. 27 రోజులు. రాకెట్ల సహాయంతో కక్షలోకి ప్రవేశపెట్టబడినటువంటి మానవ నిర్మిత ఉపగ్రహాలను ఏమంటారు? ఏ. సహజ ఉపగ్రహాలు, బి. గ్రహాలు, సి. కృత్రిమ ఉపగ్రహాలు, డి. నక్షత్రాలు. సమాధానం సి. కృత్రిమ ఉపగ్రహాలు. 1975లో ప్రయోగించబడినటువంటి భారతదేశపు మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహం ఏది? ఏ. రోహిణి, బి. ఆర్యభట్ట, చంద్రయాన్-1, మంగళయాన్. సమాధానం బి. ఆర్యభట్ట. వీడియోలో చివరి పెట్టండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇక్కడ జతపరచము. సహజ ఉపగ్రహము,
కృత్రిమ ఉపగ్రహము, గ్రహము. ఇప్పుడు భూమి ఉంది, ఇది గ్రహం. చంద్రయాన్ 2 చంద్రుడు. ఇవి 2 చూసుకోండి. ఆన్సర్ ఏదో తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. ఓకేనండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి రోజున 6వ తరగతి సైన్స్ నుంచి మనం కలుద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.